शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अंदरिकी नमस्कारं। ఇది నా 107వ వీడియో। ఈ వీడియోలో మార్చి 30, 2025 నుంచి ప్రారంభమయ్యేటువంటి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం। ముందుగా ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు, ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళు కన్యా రాశికి చెందిన వారే ఉంటారు। ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6 ఈ విధంగా చెప్పబడింది। వ్యయం కన్నా ఆదాయం ఎక్కువ ఉంది, వెరీ గుడ్। రాజపూజ్యం అవమానం 2 సమానంగా ఉన్నాయి। ఇది కన్యా రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల యొక్క సంఖ్య। తర్వాత ఈ సంవత్సర ఫలితాలు, రాశి ఫలితాలు మనం తెలుసుకోవాలంటే గురువు, శని, రాహు, కేతు ఈ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనం తెలుసుకోవడం జరుగుతుంది। ఈ గురువు ఈ సంవత్సరం యొక్క సంచారాన్ని మనం ఎలా ఉందని చెప్పి తెలుసుకుందాం। 30/3/2025 నుంచి 15/5/2025 వరకు వృషభ రాశిలో 9వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు। 15/5/2025 నుంచి 19/10/2025 వరకు మిథునంలో 10వ ఇంట సంచారం చేస్తున్నాడు। 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో 11వ ఇంట సంచారం చేస్తున్నాడు। 5/12/2025 నుంచి 19/3/2026 వరకు తిరిగి మిథున రాశిలో 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు। ఈ ప్రకారంగా గురు యొక్క సంచారం ఈ సంవత్సరం 3 రాశుల్లో జరుగుతోంది, వృషభం, మిథునం, కర్కాటకం। కాబట్టి ఈ 3 రాశుల్లో సంచారం చేసినప్పుడు ఆయా సమయాల్లో ఇచ్చేటువంటి ఫలితాలు డిఫరెంట్గా ఉంటాయి। అవి మనం కాసేపట్లో తెలుసుకుందాం। తర్వాత శని భగవానుడు ఈ సంవత్సరం 30/3/2025 నుంచి 19/3/2026 వరకు, అంటే సంవత్సరం మొత్తం కూడా 7వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు। ఇక రాహుకేతుల యొక్క విషయానికి వచ్చినట్లయితే రాహు 30/3/2025 నుంచి 18/5/2025 వరకు రాహు 7వ ఇంట్లో, కేతు జన్మరాశిలో అంటే 1వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నారు। తర్వాత 18/5/2025 నుంచి 19/3/2026 వరకు రాహు 6వ ఇంట్లో, కేతు 12వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నారు। సో ఈ ప్రకారంగా ఈ గురు, శని, రాహుకేతుల యొక్క సంచారం ఉంది। అయితే వీళ్ళు ఈ రాష్ట్రంలో ఈ స్థానాల్లో సంచారం చేసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏ స్థానాల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు శ్లోక రూపకంగా మనం తెలుసుకుందాం। ఈ గురువు గురించి చెప్పినటువంటి శ్లోకం ఏంటంటే, దేశత్యాగం విత్తలాభం, అనర్థం ధననాశనం, సంపదం క్లేశమారోగ్యం, ధనహాని ధనాగమనం, పీడనం లాభనష్టంచ క్రమేణ కుర్తే గురువు। ఈ శ్లోకం ఆధారంగా గురువు 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో సంచారం చేసినప్పుడు శుభ ఫలితాలని ఇస్తాడు। దీని తర్వాత శని ఏ స్థానాల్లో సంచారం చేసేటప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని శ్లోకరూపంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం। విపత్తి హాని సంపత్తి కుక్షిరోగం సుతక్షయం లక్ష్మీకరం మహాదైన్యం మరణం దేహశోషణం బంధనం లాభనష్టంచ క్రమేణ కురితే శని। ఈ శ్లోకం ఆధారంగా శని భగవానుడు 3, 6, 11 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు, జన్మరాశి నుంచి సంచారం చేసినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు। తర్వాత రాహుకేతుల గురించి శ్లోకం। రాహు జన్మగతో భయంచ కలహం సౌభాగ్య మానక్షయే విత్తభ్రంశ మహాత్సుఖే రిపుభయం చాష్టౌచ చోరాద్భయ శత్రుర్వృద్ధి ధనక్షయం శుభఫలం వృత్యస్య నాశం వ్యయే కుర్యా తత్ఫల మేవ కేతు నిరసం చేత్యాదు గార్గ్యాదయ। ఈ ప్రకారంగా రాహుకేతువులు వాళ్ళు కూడా 3, 6, 11 స్థానాల్లో జన్మరాశి నుంచి సంచారం చేసేప్పుడు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తారు। ఇది ఈ ప్రకారంగా మనం పరిశీలన చేసుకున్నట్లయితే ముందుగా గురువు ఇచ్చేటువంటి ఫలితాలు ఏ ప్రకారంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, గురువు 30/3/2025 నుంచి 15/5/2025 వరకు వృషభ రాశి సంచారంలో 9వ ఇంట
సర్వ స్వలాభం, సర్వ సౌఖ్యం, ముష్టాన్న భోజనం, కులాచార వృత్తి, రాణింపు, లాటరీలో అదృష్టం, స్పెక్యులేషన్లో ధనాదాయం, స్త్రీ సౌఖ్యం మొదలైనటువంటి శుభ ఫలితాలని కలగజేస్తున్నాడు. ఒక 45 రోజులు ఈ ఈ సంచారం ఉంటుంది. తదుపరి 15/5/2025 నుంచి 19/10/2025 వరకు మిథున రాశిలో 10వ ఇంట సంచారంలో ఖర్చు, కలహం, త్రిప్పట, చేయి పనుల ఆటంకములు, వృత్తి ధన ధాన్యభంగం, వృధా ప్రయాస, ప్రయాణ భారం మొదలైనటువంటి అశుభ ఫలితాలను కలగజేస్తున్నాడు. తదుపరి 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో 11వ ఇంట్లో సంచారంలో బలం, కీర్తి, శత్రునాశనం, ఉద్యోగ వృద్ధి, ప్రమోషన్స్, విద్యార్థులకు ఉత్తీర్ణత, కీర్తి, తన మాట ఎందు అనుకూలత, విజయం ఇలాంటి సుఫలితాలు కలగజేస్తున్నాడు. అయితే 11వ ఇంట్లో కర్కాటకంలో గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న శుభఫలితాలన్నీ కూడా చాలా ఉచ్చస్థితిలో ఉంటాయని చెప్పచ్చు. ఇది 19/10/2025 నుంచి 5/12/2025 వరకు ఈ ఫలితాలు ఉంటాయి. తదుపరి 5/12/2025 నుంచి 19/3/2026 వరకు తిరిగి మిథునంలో 10వ ఇంట సంచారంలో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అశుభ ఫలితాలే కలగజేస్తున్నాడు. కాబట్టి గురువు అశుభ ఫలితాలు కలగజేస్తున్నాడు అని చెప్పినటువంటి సమయాల్లో గురువుకి పరిహారం తీసుకోవాలి. అంటే గురువుకి పరిహారం అంటే ఏంటి? గురుగ్రహాన్ని పూజ చేయించి ఒకటింబో శనగలు దానం ఇవ్వటం, గురుగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం చదువుకోవటం, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా లాంటి ఆలయాలు దర్శించి అక్కడ 16 ఎల్లో కలర్ లడ్లు భక్తులకు కానీ బీదవాళ్ళకు కానీ పంచిపెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. దీంతోపాటు నర్సరాపేట దగ్గర కోటపోకొండ క్షేత్రం, దక్షిణామూర్తి శివలింగంగా వెలిసాడు. అక్కడ అభిషేకం చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది ఈ కన్యారాశి వాళ్ళు. సరే, తర్వాత శని భగవానుడి గురించి. శని భగవానుడు 30/3/2025 నుంచి 19/3/2026 వరకు మీన రాశిలో 7వ ఇంట్లో సంచారంలో రోగం, విరహం, రాజభీతి, దేశాంతర ప్రయాణాలు, హృదయతాపం, ధన నష్టం, కష్టాలు కలగజేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా శని యొక్క సంచారం అనుకూలంగా లేదు కన్యారాశి వాళ్ళకి. కాబట్టి శనికి పరిహారంగా శనిగ్రహాన్ని పూజ చేసి ఒకటింబో కేజీ నల్లనూలు దానం ఇవ్వటం, తైలాభిషేకం చేసుకోవడం, రెగ్యులర్గా శనివారం తైలాభిషేకం చేస్తుంటే చాలా మంచిది. ఆ శని స్తోత్రాలు ప్రతినిత్యం చదువుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు. ఇక శని క్షేత్రాలైనటువంటి మందపల్లిలో, గోదావరి జిల్లాలో మందపల్లి, తమిళనాడులో పాండిచేరి దగ్గర తిరునల్లార్, విజయవాడ కృష్ణానది ఒడ్డున శని క్షేత్రం, ఇట్లాంటి క్షేత్రాలు దర్శనం చేసుకొని అక్కడ అర్చన కూడా చేయించుకోవచ్చు. అది చేయించుకున్నట్లయితే కొంత మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. ఇక రావుకేతుల యొక్క సమాచారం కనుక వచ్చినట్లయితే 30/3/2025 నుంచి 18/5/2025 వరకు రాహు 7వ ఇంట రుణ శత్రుభయాన్ని కలగజేస్తున్నాడు. కేతు జన్మరాశిలో మాంద్యం, హానిని కలగజేస్తున్నాడు. తర్వాత 19/5/2025 నుంచి 19/3/2026 వరకు రాహు 300 రోజులు 6వ ఇంట్లో ఉంటాడు. 6వ ఇంట ఉన్నటువంటి 300 రోజులు ఆరోగ్యం, ఆనందాన్ని మొదలైన సుఫలితాన్ని కలగజేస్తున్నాడు. కేతు 19వ ఇంట కార్యనాశనం, స్థానభంగాన్ని కలగజేస్తున్నాడు. ఈ రాహు అశుభ ఫలితాలు కలగజేస్తున్నాడు అనేటువంటి సమయంలో దుర్గాదేవి ఆరాధన, రాహుగ్రహ స్తోత్రం చదువుకోవటం, విజయవాడ కనకదుర్గ ఆలయ దర్శన ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అట్లాగే కేతు అశుభ ఫలితాలు కలగజేస్తున్నాడు అని చెప్పినటువంటి సమయాల్లో కేతుగ్రహ స్తోత్రం, కేతుగ్రహాన్ని పూజ చేయించి 1 కిలో ఉలవలు దానం ఇవ్వటం, బుధవారం రోజున వినాయకుడి యొక్క దర్శనం అక్కడ అర్చన చేయించుకోవడం, వినాయకుడి క్షేత్రమైనటువంటి వరసిద్ధి వినాయక క్షేత్రమైనటువంటి కాణిపాకం అక్కడ దర్శించడం, అట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. ఇక కంక్లూజన్లో మనం చెప్పేది ఏంటంటే, ఈ గురువు వచ్చేసి 30/3/2025 నుంచి 15/5/2025 వరకు 9వ ఇంట్లో మంచి లాభాలు ఇస్తున్నాడు, మంచి శుభఫలితాలు కలగజేస్తున్నాడు. అది 45 రోజులు ఉంటుంది. దాని తర్వాత 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో 11వ ఇంట. సో అక్కడ కూడా 40-45 రోజులు అక్కడ మంచి ఫలితాలు ఉంటాయి, శుభఫలితాలు కలగజేస్తున్నాడు. దాని తర్వాత రాహు వచ్చేసి
19/5/2025 నుంచి 19/3/2026 వరకు 300 రోజులు శుభఫలితాలు ఇస్తున్నాడు. కంటిన్యూషన్ బాగానే ఉంది ఇక్కడ గురువు, దాని తర్వాత రాహు ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఏదో ఒక గ్రహం, ఈ 4 గ్రహాలు అందరికీ అనుకూలంగా శుభఫలితాలు ఇవ్వాలంటే ఏ పని కాదు. కనీసం ఏదో ఒక గ్రహం 2 గ్రహాలన్నా కూడా శుభఫలితాలు ఇచ్చేట్టుగా ఉంటే మొత్తం మనిషి నిలబడి ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది ఆ గ్రహ బలం వల్ల. కాబట్టి కన్యా రాశి వాడు కొంచెం సమయ సందర్భాన్ని బట్టి ఒడిదుడుకులు కలిగినప్పటికీ కూడా ముందుకు నెట్టుకొని పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అశుభ ఫలితాలు కలగ చేస్తున్నాయని చెప్పినటువంటి గ్రహాలకి ఆ సమయాల్లో తగినటువంటి పరిహారాలు కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా మెరుగైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి ఈ విశ్వావసనావసరంతో ఫలితాలు. ఈ ప్రకారంగా నెక్స్ట్ వచ్చేసేసి తులారాశి యొక్క ఫలితాలతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. నా వీడియో మీరందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. మీరు చేసేటువంటి లైక్స్ నాకు మంచి స్ఫూర్తినిస్తాయి. మిగతా రాశుల యొక్క ఫలితాలు కూడా పూర్తి చేయాలని చెప్పి త్వరలో పూర్తి చేయాలని చెప్పి అంటున్నాను. మీ యొక్క ఆశీస్సులతోటి మిగతా రాశి ఫలాలు కూడా నేను త్వరలో పూర్తి చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. స్వస్తి.